కాన్పూర్ నివాసి గౌరవ్ 8 ఏళ్ల క్రితం ఢిల్లీలో ఉద్యోగం చేయడం స్టార్ట్ చేశాడు. 3 సంవత్సరాల క్రితం అతను హోమ్ లోన్ ద్వారా ఢిల్లీలో ఒక ఇంటిని కొనుక్కున్నాడు. అలాగే తన ఈఎంఐలను కూడా చెల్లించడం స్టార్ట్ చేశాడు. వడ్డీ రేట్లు పెరగడంతో ఇంటి ఖర్చులను నిర్వహించడం అతనికి ఇప్పుడు సవాల్గా మారింది. యాక్టివ్ హోమ్ లోన్లో ఉన్న వారికి హోమ్ లోన్ ఈఎంఐల కోసం కేటాయించిన మొత్తంతో పాటు నెలవారీ ఖర్చులు నిర్వహించడం కొంత కష్టతరంగానే ఉంటుంది. ప్రస్తుతం గౌరవ్ ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నాడు. రుణ భారాన్ని తగ్గించుకోవడానికి మీకు కొన్ని సులభమైన మార్గాలున్నాయి. అవేంటో చెప్పేస్తాం. మీరు లోన్ మొత్తంలో కొంత భాగాన్ని ఒకేసారి చెల్లించవచ్చు. బాకీ ఉన్న లోన్లో 20 నుంచి 25% పాక్షిక చెల్లింపులు చెల్లించడం వల్ల అసలు మొత్తం గణనీయంగా తగ్గిపోతుంది. ఇది ఈఎంఐ లేదా పదవీ కాలాన్ని కూడా తగ్గిస్తుంది. రుణగ్రహీతలు కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఒక మొత్తాన్ని చెల్లింపులు చేయడం మంచిది. ప్రత్యేకించి మీరు వార్షిక బోనస్ లాంటివి ముఖ్యమైనవి స్వీకరించినప్పుడు ఇలాంటి పని చేయడం బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, గౌరవ్ 20 సంవత్సరాలకు 9.45% వడ్డీ రేట్తో 30 లక్షల రూపాయల లోన్ తీసుకుంటే అతని ప్రస్తుత ఈఎంఐ దాదాపు 28,000. అతను 20% అంటే 6 లక్షల రూపాయల పాక్షిక చెల్లింపు చేస్తే అతని ఈఎంఐ 22,300 రూపాయలకు తగ్గుతుంది. దీంతో నెలవారీ భారం 5,700 రూపాయలు తగ్గుతుంది. మీరు తప్పనిసరిగా 20 నుంచి 25% భాగం చెల్లింపు చేయాల్సిన అవసరం లేదు. 10% లేదా అంతకంటే తక్కువ కూడా చేయొచ్చు. చాలా బ్యాంకులు హోమ్ లోన్లపై పార్ట్ పేమెంట్లు చేయడం కోసం ఎటువంటి ఫీలు వసూలు చేయవు. మీరు పార్ట్ పేమెంట్లు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మీరు ఈఎంఐలను పెంచడం ద్వారా ఆ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇది వడ్డీ భారాన్ని తగ్గిస్తుంది, రుణాన్ని వేగంగా చెల్లించడంలో మీకు సహాయపడుతుంది. ఆర్థిక నిపుణులు ఈఎంఐలను వార్షిక ప్రాతిపదికన 5 నుంచి 10% పెంచొచ్చని సలహా ఇస్తున్నారు. మరొక ఎంపిక బ్యాలెన్స్ బదిలీ. ఇది గృహ రుణ భారాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. తక్కువ వడ్డీ రేటుతో బ్యాంకుకు బదిలీ చేయడానిగా పరిగణించండి, కానీ అనుబంధిత ఛార్జెస్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్లాన్స్ ను ఉపయోగించి గౌరవ్ లోన్ రీపేమెంట్ ను ఈజీగా చేసేయచ్చు. కానీ వ్యక్తిగత రుణాలు తీసుకోవడం ద్వారా రుణాలను ముందస్తుగా చెల్లించకుండా మీరు దీని నుంచి నివారించవచ్చు. మీరు గృహ రుణంపై పన్ను ప్రయోజనం కూడా పొందుతుంటారు. ఇక అదనంగా కార్ లోన్ లాంటి ఎక్కువ వడ్డీ రేట్లతో ఉన్న లోన్స్ ని ముందుగా క్లియర్ చేయడానికి ట్రై చేయండి. మంచి క్రెడిట్ స్కోర్ ని మెయింటైన్ చేయండి. అలాగే ఈఎంఐ డిఫాల్ట్ కాకుండా చూసుకోండి, లేకపోతే మీరు ఆ తర్వాత ఏదైనా వేరే లోన్స్ వెళ్ళడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు.